రామచంద్రపురం నియోజకవర్గంలో ఆరోగ్యమే మహాభాగ్యం పైలట్ ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నామని ఆరోగ్య రామచంద్రపురం మా నినాదమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తెలిపారు. నియోజకవర్గంలో హార్ట్ స్ట్రోక్ మరణాలు తగ్గించేందుకు పైలట్ ప్రాజెక్టును చేపడుతున్నామన్నారు. రానున్న 2 ఏళ్లలో ఈ ప్రాజెక్టు రాష్ట్రమంతటా విస్తరించేందుకు కృషి చేస్తామన్నారు. అలాగే రామచంద్రపురంలో త్వరలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు మంత్రి వాసంశెట్టి. రిస్క్ ఫ్యాక్టర్స్ అండి. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు ఐడెంటిఫై చేయడం, వాళ్ళకి ఏమైనా హార్ట్కి సంబంధించిన ఇబ్బంది ఏమైనా ఉందనే స్క్రీన్ చేయడం. సో ఈ రకంగా ఏంటంటే ఫస్ట్ అవేర్నెస్ అనేది చేస్తాం. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే ఎర్లీ డయాగ్నోసిస్ అనేది ఎలా చేస్తామంటే ఈ మనకు మామూలుగా హార్ట్ చెకప్ సంబంధించి టెస్టులు చేయాలంటే ఆల్మోస్ట్ 4,000 రూపాయలు అవుతుందండి. అది రక్తం ఎంత ఉంది, షుగర్ ఎలా ఉంటుంది, కిడ్నీ ఎలా ఉంది, కొలెస్ట్రాల్ ఎలా ఉంది, ఈసీజీ, 2D ఎకో, టీఎంటీ ఇవన్నీ కూడా చేయాలంటే 4,000 రూపాయలు అవుతుంది. సో దాన్ని ఏంటంటే జనాలకి 4,000 రూపాయలకు ఒక బ్యారియర్ కాకూడదు. అంటే నేను వెళ్ళి వైద్యం చేయించుకున్నా అంటే 4,000 రూపాయలు కట్టాలి కదా, నాకు బ్యారియర్ కాకూడదు. దానికి ఏమైనా చేద్దామంటే సుభాష్ గారు చాలా నిమిత్త మాత్రంతో మనం దీన్ని తీసుకెళ్దామని ముందుకి అని చెప్పేసి అన్నారు. అది కమింగ్ డేస్లో మీకు ఇంకా నేను క్లుప్తంగా చెప్తాను. ఈ రకంగా ఏంటంటే ఈ బ్లడ్ టెస్ట్ చేయడం, 2D ఎకో చేయడం ద్వారా ఎర్లీగా డయాగ్నోసిస్ చేస్తాం. ఎవరికైతే థర్డ్ స్టెప్ వచ్చేసి ఎవరికైతే ఇందులో ఐడెంటిఫై చేసామో, ఎవరికైతే కనుక స్టంట్స్ అవసరము, వీటికి ఏంటంటే మనం ఆరోగ్యశ్రీ ఎంపానల్ హాస్పిటల్స్ ద్వారా వాళ్ళతో మనం టైఅప్ అయి ఉండి వీళ్ళకి ఆరోగ్యశ్రీ డాక్యుమెంటేషన్ కానీ ఇదంతా కూడా సరళమైన పద్ధతిలో కొంచెం ఈజీగా జనాలకి అంటే లైక్ సుభాష్ గారి టీం దానికి హెల్ప్ చేస్తారని వీళ్ళకి ఇక్కడి నుంచి వెళ్ళి అక్కడికి వెళ్ళి ఏమైనా హార్ట్కి సంబంధించిన అవసరం అయితే వైద్యం చేయించుకుని మళ్ళీ ఇక్కడికి వచ్చేంత వరకు కూడా వాళ్ళకి ఇబ్బంది కలగకుండా సాధ్యమైనంత వరకు మన ప్రయత్నం అయితే చేస్తామండి. ఈ రకంగా ఏంటంటే ట్రీట్మెంట్ అనేది ఎర్లీగా ట్రీట్మెంట్ అనేది చేయడం జరుగుతుంది. ఇంకా 4వ పార్ట్ వచ్చేసరికి ఏంటంటే ఎమర్జెన్సీ కేర్ అనగానే ఏంటంటే ఒకవేళ చెస్ట్ పెయిన్ వచ్చింది వాళ్ళకి ఏంటంటే ఈసీజీ తీసుకోవడం, అట్ ద సేమ్ టైం ఏంటంటే వాళ్ళకి ఇమీడియట్గా ఒక అంబులెన్స్ సర్వీస్ ప్రొవైడ్ చేసి ఎక్కడైతే ఇప్పుడు మీకు హార్ట్ డిసీజ్కి ఏంటంటే హార్ట్ అటాక్ వచ్చిందంటే 2 రకాలుగా ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికైనా చెస్ట్ పెయిన్ వచ్చింది వాళ్ళకి వెంటనే స్టంట్ వేసే అవకాశం లేకపోతే కనుక రక్తం పలచబడే ఇంజెక్షన్ ఉంటుంది. ఆ రక్తం పలచబడే ఇంజెక్షన్ కూడా మన ఏరియా హాస్పిటల్లో అవైలబుల్ చేయించి ఒక్కసారి ఆ టెస్టులు చేయించుకుని ట్యాబ్లెట్స్ కూడా వైద్యం కూడా ఉచితంగా సతీష్ గారు అందజేస్తారు. అవి తీసుకున్న తర్వాత నుంచి కూడా మీ రామచంద్రపురం నియోజకవర్గంలో స్ట్రోక్ రాకుండా చూసే పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి సతీష్ గారు తెలియజేయడం జరిగింది. అలాగే ఆడవాళ్ళలో కూడా గడిచిన సంవత్సరం క్రితం ఇప్పుడు క్యాన్సర్, ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్, గర్భకోశ క్యాన్సర్లు ఆడవాళ్ళని చుట్టుముడుతూ ఉన్నాయి. మరి అది ఆ క్యాన్సర్ ఒకసారిగా రావడంతో 5-6 నెలల్లో మృత్యువాత పడుతూ ఉన్నారు. కాబట్టి అవి కూడా ఆ స్క్రీనింగ్ టెస్టులకి అవి కూడా పూర్తిగా మేము దానికి సంబంధించిన పరికరాలని సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా తీసుకురావడం, మరి ఉచితంగా పేదలకి అలాగే రామచంద్రపురం నియోజకవర్గాలకి ఈ టెస్టులు అనేవి చేయించి ఆ క్యాన్సర్ స్టార్టింగ్ స్టేజ్లో